యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా భగవంతుడు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఏషియన్ ఫిలిమ్స్, నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య, గౌడు సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్పై ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మిస్తున్నారు. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ రవి పనస ఈ సినిమాతో జీజీ విహారీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న భగవంతుడు సినిమా ఈ సమ్మర్ రిలీజ్కు రెడీ అవుతుంది. ఈ రోజు హైదరాబాద్లో చిత్ర టీజర్ను ఈ రోజు హీరోలు విశ్వక్ సేన్, సందీప్ కిషన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ, భగవంతుడు సినిమాలో నేను కొత్తగా కనిపిస్తాను. స్క్రిప్ట్ విన్న వెంటనే ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు గోపి విహారీ గారికి థ్యాంక్స్. రవి పనస గారు ఎంతో పట్టుదలగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. జాతి రత్నాలు తర్వాత అలాంటి హ్యూమర్ ఉన్న మూవీస్ చేస్తున్నారు. కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తున్నారా అని నన్ను అడుగుతుంటారు. ఆ ప్రశ్నకు సమాధానంగా భగవంతుడు సినిమా నిలుస్తుంది అన్నారు. హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ, నేను స్నేహగీతం సినిమా చేస్తున్న టైం నుంచి రవి పనస మంచి మిత్రులు. నాకు ప్రతి విషయంలో సపోర్టుగా ఉండేవారు. ఆయన భగవంతుడు సినిమా నిర్మిస్తుండడం గర్వంగా ఉంది. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, నేను ఇండస్ట్రీకి రాకముందు ప్రతి ప్రమోషన్ ఈవెంట్లో హీరోల పక్కన రవి పనసన్న కనిపించేవారు. సినిమా అవకాశాల కోసం ఫిలిం నగర్ వచ్చి ఆయనను కలిసేవాడిని. భగవంతుడు సినిమా టీజర్ ఈవెంట్ గురించి చెప్పగానే నేను తప్పకుండా వస్తానని వచ్చాను. ఈరోజు ఈ నగరానికి ఏమైంది 2 షూటింగ్ జరుగుతుంది. అక్కడి నుంచే వచ్చాను. అలాగే హీరో తిరువీర్ నాకు మంచి మిత్రుడు. అన్నీ కుదిరితే ఫలక్నామా దాస్ సినిమాలో తిరువీర్ నటించేవాడు. టీజర్ చాలా బాగుంది. డైరెక్టర్కి ఆల్ ది బెస్ట్. నేను అర్బన్ బ్యాక్ డ్రాప్ మూవీస్ చేస్తుంటా కానీ నాకు ఇలాంటి రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ఇష్టం. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. భగవంతుడు మూవీ రవి పనస అన్నకు మంచి రిటర్న్స్ తీసుకొచ్చి నాతో సినిమాకు అడ్వాన్స్ ఇవ్వాలి. ఈ మూవీకి మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.